పేద వర్గానికి లయన్స్ క్లబ్ సేవలు విస్తృతంగా అందించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కోరారు. ఒంగోలు మౌర్య హోటల్లో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు డాక్టర్ ఉమాపతి చౌదరి దామచర్ల జనార్దన్కు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ హరిప్రసాద్ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఒంగోలు నగరంలో లయన్స్ క్లబ్ కార్యాలయానికి స్థలం కేటాయించినట్లయితే లయన్స్ క్లబ్కు శాశ్వత భవనాన్ని నిర్మించి అన్ని క్లబ్లకు ఒక కార్యాలయంగా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. దానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ స్పందిస్తూ నా సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. లయన్స్ క్లబ్ సేవలు పేద వర్గాలకు కూడా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ ఉమాపతి చౌదరి, కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు, ట్రెజరర్గా కె రామకృష్ణకు అభినందనలు తెలియజేశారు. అనంతరం దామచల జనార్దన్ను ఉపాస్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చవలా ఘనంగా సత్కరించారు. దాని పవిత్ర చరిత్ర మంచిమైన విశ్వాసాన్ని వ్యక్తి చేయడానికి అనువైన అందరూ శాంతిగా ఉండాలని నేను ఆశిస్తాను. అందరూ శాంతిగా ఉన్నట్టుకై నేను భంగపడతాను. ప్రపంచ శాంతికై గత సంవత్సరం ప్రకాష్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పీడీజీ ఆన్లైన్ మోహన్ రావు గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మెంబర్షిప్ అనేది కేవలం యొక్క సేవా తత్పరతని గుర్తించి లైన్ మెంబర్గా వారిని ఆహ్వానించడం జరుగుతుంది. మరి 110 దేశాల్లో 13 లక్షల పైగా మెంబర్స్ ఉన్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ మన లయన్స్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ కేవలం సేవ, స్నేహం అనేటటువంటి ఈ 2 పదాల మీదే ఆధారపడి నడుస్తూ ఉంది. అలాంటి ఆర్గనైజేషన్లో 58 సంవత్సరాలుగా ఒక క్లబ్ ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది ఈ క్లబ్ నుంచి గవర్నర్గా రావడం జరిగింది. అలాంటి క్లబ్లో ఈ రోజున పిఎస్టీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఉమాపతి చౌదరి గారికి మరియు వెంకటేశ్వరి గారికి, రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఇండక్షన్. న్యూ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వారిని పిలవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ మునికృష్ణయ్య గారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సభ్యులుగా చేరుటకు అంగీకరిస్తున్నాను. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ రాజ్యాంగానికి అనుగుణంగా మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, లయన్స్ క్లబ్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నింటికీ విధిగా హాజరవుతానని, క్లబ్ యొక్క అభ్యున్నతికి పాటుపడతానని క్లబ్ ప్రెసిడెంట్ మరియు సభ్యుల సమక్షంలో ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా లైన్ మెంబర్స్.
వైస్ డిస్ట్రిక్ట్ ప్రకాష్ గారు గవర్నర్ ఒంగోలు సభ్యులుగా జాయిన్ చేసుకున్నాను. వీరికి లయన్స్ యొక్క నియమ నిబంధనలు తెలియపరిచి క్లబ్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొనే విధంగా చూస్తామని చెప్పి సభాముఖంగా ప్రమాణం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిశ్చిత కార్యక్రమానికి అధ్యక్షులైన రఘురామి గారికి, డిస్ట్రిక్ట్ గవర్నర్ కృపానంద గారికి, శ్రీనివాస్ గారు మెంబర్ సైలెంట్ నారాయణ మోహన్ రావు గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, విజయ్ చంద్ర గారికి. ఒక కార్యక్రమానికి వచ్చాను ఇక్కడికి, అది చాలా చేస్తుంది. మన భారతదేశంలో మొట్టమొదటి ఉంది ఈ సేవా కార్యక్రమాలు అనేది, ఈ కరుణ దయ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ లైన్లో 1917లో పుట్టింది ఇది. అమెరికాలో మరి విలియం జోన్స్ ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అలుగుపోయింది. ఇక్కడ ఎందుకు సక్సెస్ అయింది భారతదేశంలో అంటే ఈ కనెక్టివిటీ కరెక్ట్గా సెట్ అయ్యింది మన భారతదేశానికి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చిన్న శ్లోకం చెప్తాడు. నేను యాక్చువల్గా 1978లో యోగా జాయిన్ అయ్యా. నేను చదువుకున్నా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు యోగా జాయిన్ అయ్యా. నా జీవితం మొత్తం ఇప్పుడు నాకు 64 ఏళ్ళు. నా జీవితం మొత్తం ఈ లైనదానంలోనే పెరిగాయి. లైనదానం చూస్తానే పెరిగాయి. లైనదానం గురించి చెప్పే అర్హత నాకు ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఇన్ని కూడా నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. ఇవాళ నా 2 ఇండస్ట్రీలు నడుపుతున్నాను. నా దగ్గర 500 మంది 600 మంది పనిచేస్తున్నారు. నేను పెరిగానంటే లైన్ కూడా కాదు, అందుకే చూస్తున్నా. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్లోకం చెప్పారు. శ్రేయోగి జ్ఞానం అభ్యాస జ్ఞానం శిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాశాంతి రమంతరం అంటారు. మనం ఈ లైన్లో చేరిన దేనికోసం? శాంతి కోసం, శాంతిని సాధించడం కోసం జాయిన్ అయ్యాం. ఈయన మిషన్ స్టేట్మెంట్లో ఉన్న పదం అదే. ప్రపంచవ్యాప్తంగా శాంతిని సాధిద్దాం అని ఇది స్టార్ట్ చేశాం. ఈ చిన్న శ్లోకంలో దీని మొత్తం మీనింగ్ అంతా చెప్పేశారు. ఇది ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం మనం మన పూర్వీకుల కాడి నుంచి. మరి భగవద్గీత ఎప్పటి నుంచి చదువుకుంటున్నాం. మీరు పైకి వస్తారు, ధనం సంపాదిస్తున్నాం, అదే భాగం మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ వచ్చే లయన్స్ క్లబ్కి వచ్చామంటే ఒక చిన్న విషయం తెలుసుకుంటే చాలు. మరి ఈ చిన్న విషయాలు తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన కార్యక్రమాన్ని ఇవాళ నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది నిర్వర్తిస్తాను. కొంచెం కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా కొంచెం చెప్తాను. రోజుగా అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. రాష్ట్రీయ సెక్రటరీ ఎం రామకృష్ణ గారిని ఈ ఎన్నిక చేసిన ఎవరైనా రామకృష్ణ గారు ఉన్నారని ఇక్కడ? రామకృష్ణ గారు, ఈ కొత్త ఎన్నిక జరిగిన ప్రెసిడెంట్ సెక్రటరీ అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి కదా? జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి.
ఆయన చూస్తా ఉంటే హ్యాపీ. సో ఎన్నుకోబడ్డారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని తెలుసు కదండి. మా కంపెనీలో అయితే మీ పర్మిషన్ తీసుకునే ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అందరూ కూడా మీ కార్యవర్గం కూడా మీ యొక్క అనుమతితో కమిటీలుగా చేసి ఆ కమిటీలకి మిమ్మల్ని ఇన్ఛార్జిగా చేయడం జరుగుతుంది. అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు సక్రమం గట్టిగా మీరు మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్నారు మీ క్లబ్ కి. నేను మల్టిపుల్లో మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్నాను. మీరు నాకు లింక్ ఉందన్నమాట. నేను మల్టిపుల్ మొత్తానికి మార్కెటింగ్ చైర్మన్ ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం. మీరు కూడా మీ క్లబ్లో మార్కెటింగ్ చైర్మన్. మరి చక్కగా మార్కెట్ చేయాలి మన యొక్క లైంగికాన్ని. మన యొక్క సొసైటీలో ఒంగోలులో మార్కెటింగ్ చేయడం అంటే చక్కగా ఒక మెంబర్లను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం చేసే కార్యక్రమాలు ఇవి, మేము లైన్ అంటే ఇది అని చెప్పి మనం తెలియజేయాలి మిగతా మెంబర్లు సొసైటీలో. ఈ మార్కెటింగ్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి మీరు చేస్తామని చెప్పి సమావేశంగా తెలియజేస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. క్లాస్ మెంబర్షిప్ చైర్మన్ ఎం రామకృష్ణ. మరి 7 మెంబర్షిప్ చైర్మన్. మెంబర్షిప్ చైర్మన్ అంటే అర్థం పేర్లోనే ఉంది. ఎంతమంది ఉన్నారు మెంబర్షిప్ ఇప్పుడు? 80 ఉన్నారు. ఎంతమంది చేస్తారు? 100. గుడ్ టార్గెట్. ఈ కొత్త ప్రెసిడెంట్ గారికి చక్కటి మరి చాలా సహాయ సహకారాలు అందించి ఈ మరి ఒంగోలులో ఒక 20 మందిని మీరు ఈ సంవత్సరం జాయిన్ చేయగలిగితే చాలా సంతోషిస్తాను నేను. ఏం కాదు, మొత్తం అందరూ కూడా లైన్స్ క్లబ్ మొత్తం ఒంగోలు అంతా కూడా మీ మీద మంచి అభిప్రాయం కలిగి ఉంది కనుక మీరు మంచి ప్రమాణం చేశారు కనుక హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మరి అలాంటి కార్యక్రమాన్ని సంవత్సరం అయ్యేపాటికి నేను పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా కోరుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ. అలాగా దట్ ఈస్ ఆయన ప్రెసిడెంట్ చేస్తున్నారు మీటింగ్. ప్రెసిడెంట్ గారు రాలేదు, వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ చేస్తున్నారు. ఆ ప్రెసిడెంట్ చేసే సీట్ చాలా ఇంపార్టెంట్ సీట్ కూడా ఉంది. ఎవరు కూడా ప్రొసీడ్ చేసేవాళ్ళు దిగి కిందకి వెళ్ళటం కానీ ఇంకోటి కానీ చేయటం కానీ మీ సీటు మీ మళ్ళా మీటింగ్ ఇందాక ఏం చెప్పారు మీరు? చక్కటి సేవా కార్యక్రమాలు. మరి ఈ సంవత్సరం మల్టిపుల్లో ఉపేంద్ర గారు సర్వీస్ చైర్మన్. చక్కగా అలాగే మీ డిస్ట్రిక్ట్లో కూడా ఒక చైర్మన్ ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్లో మీ గుంటూరు డిస్ట్రిక్ట్లో, గుంటూరు కింద హెచ్లో వాళ్ళతో మాట్లాడి ఏ సర్వీస్ కార్యక్రమాలు మీ ప్రెసిడెంట్ గారు చేద్దాం అనుకుంటున్నారో ప్లాన్ చేసి ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా గోపిచంద్ గారు ఇచ్చిన థీమ్ ప్రకారం కూడా మీ చక్కటి సర్వీస్ కార్యక్రమాన్ని డిజైన్ చేసి మీ క్లబ్ను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రా. మనకు ఒక ఎంజిఎఫ్ ఎంతమంది ఉన్నారు మీ క్లబ్లో? ఎంజిఎఫ్లో నలుగురే. పెద్ద క్లబ్ కదా, 80 మంది ఉన్నారు. నలుగురు ఉంటే అలాగా 95 100 మంది ఉన్నారు. గురువాడ నేను కూడా 3 సార్లు కట్టాను. ఈ ఎల్సీఎఫ్ వ్యవహారాలు వచ్చినాయి. అవన్నీ కూడా మనమే హ్యాండిల్ చేస్తున్నాం. అలాంటి చూస్తున్నాం. మీరు ఇక్కడ కూర్చున్నా సరే ఇవి $1000 కడితే మీ తరఫున మన పేరు మీద మనకు కూడా భాగస్వామ్యం లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మనకు కూడా భాగస్వామ్యం లభిస్తాయి. మీ క్లబ్కి మంచి పేరు వస్తుందని, వారికి కూడా సేవా భాగ్యం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కనుక మీరు అలాంటి చేస్తారని చెప్పి చేయాలని కోరుకుంటూ ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తాను. లక్ష్మీనారాయణ గారు తప్పండి. ఆయన డిస్ట్రిక్ట్ కాదు కదా క్లబ్కే, ఆయన క్లబ్కే కదా, డిస్ట్రిక్ట్ కాదు కదా, ఆయన మెంబర్ డిస్ట్రిక్ట్ కాదు కదా, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కాదు కదా ఆయన. ఓకే, అలాగే దానికి అంటే రేపటి నుంచి చదవాలని తెలుసు కదా. ఏంటి కోసే అధికారి తెలుగులో మనకు తెలుసు కదా. ఏంటి ఏం చేయాలి? బ్లాక్ మనీ, వైట్ మనీ ఏముండవు. 2 మనీలు ఉంటాయి మనకి. ఒకటి సర్వీస్ మనీ, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ మనీ. మనకి క్లబ్కి డ్యూస్ కట్టేయన్నీ కూడా డ్యూస్ కట్టడానికి ఉపయోగించాలి. అందులో సేవా కార్యక్రమానికి ఏమైనా కేటాయిస్తే కనుక ఆ అమౌంట్ మాత్రం ముట్టుకోకూడదు. క్లబ్ వ్యవహారాలకు ముట్టుకోకూడదు, సేవా కార్యక్రమాలకే ముట్టుకోవాలి.
అడ్మినిస్ట్రేషన్ కోసం ఖర్చు చేసిన డబ్బులు సేవా కార్యక్రమాలకు వాడచ్చు, కానీ సేవా కార్యక్రమానికి తీసుకున్న డొనేషన్స్ మాత్రం అడ్మినిస్ట్రేషన్ వాడటానికి వీల్లేదు. ఇది గుర్తించుకోవాల్సిన విషయం. ఎవరన్నా డొనేషన్ ఇచ్చారనుకోండి 10,000, సక్రమ కార్యక్రమం నడపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డ్యూస్ అని కట్టి మీరు మీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కూర్చొని మాట్లాడుకుని ఎంత కట్టాలి, ఎంత డ్యూస్ కలెక్ట్ చేయాలి ఏంటి అన్నీ తెలుసుకుని బోర్డులో ఎప్పుడు సబ్మిట్ చేస్తా, రిపోర్ట్ సబ్మిట్ చేస్తా, అందరికీ ఫైనాన్షియల్ పొజిషన్ తెలియజేస్తా. బాధ్యత మీ మీద ఉంది. ఇలా ఈ బాధ్యతలన్నీ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నా కోరుతున్నాను. సెక్రటరీ అంటే ఏం చేయాలి? స్కూలింగ్స్ పెట్టారా? ఇన్వర్డ్ అంటే లోన కింద వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ పంపించాలి. మీ మెంబర్స్ అందరికీ కూడా కమ్యూనికేషన్ పంపించాలి. అలాగే మీ క్లబ్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా పై కమ్యూనికేషన్ పంపించాలి. పైకంటే మీ జెడ్సీకి, ఆర్సీకి, వైస్ గవర్నర్లకి, గవర్నర్కి, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అనమాట. అంటే పై అప్వర్డ్ కమ్యూనికేషన్, అలాగే డౌన్వర్డ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ చేయాల్సినంత బాధ్యత అంతా కూడా పని అంతా మీది. పేరు వచ్చేది ఎవరికి? ప్రెసిడెంట్ గారికి. ఏదో ఆయన కోసం చేస్తున్నామనే యాంగిల్ వద్దు. లేకపోతే మీరు ప్రెసిడెంట్ అయితే మీకు కూడా సెక్రటరీ చేస్తారు. ఇక్కడ ఈ గొప్ప విషయం ఏంటంటే లైనతుల్లో ఏ రోల్ ఆ రోల్ కరెక్ట్గా ప్లే చేయాలి. ఈ ప్రెసిడెంట్ గారితో పాటు జోన్ అడ్వైజర్లకి, రీజనల్ చైర్మన్కి, రీజనల్ మీటింగ్లకి వెళ్ళాల్సి ఉంటుంది. విజిట్లో పెట్టే కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అటెండ్ అవ్వాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తామని చెప్పి ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నారు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్వి రెడ్డి గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఓలైటి రవీంద్ర గారు, వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. రవీంద్ర గారా? మరి 7 మీకు ట్రైనింగ్, 7 డాక్టర్ గారిని చూసి ఆయన ఎలా చేస్తున్నారు, ఏంటి క్లబ్ ఎలా నడుపుతున్నారు, ఏంటి అన్ని చూసి సక్రమంగా నేర్చుకుని కొద్దిగా. థ్యాంక్ యూ రవీంద్ర గారు. కోటి గారు, ఉమాపతి గారు, డాక్టర్ గారు మంచి బిజీ డాక్టర్ అయి ఉండొచ్చు డెఫినెట్గా. ఇందాక చెప్పాను, సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీ సొసైటీకి మనం సేవ చేసే భాగ్యం లైన్ ద్వారా కలిగింది. మీరు మామూలుగా బయట సేవ చేస్తున్నారు డాక్టర్గా. ఏమేం చేయొచ్చు లేదా మెడికల్గా ఇక్కడ ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా మీకు మంచి అవగాహన ఉంటుంది సబ్జెక్టు. ఇంత పెద్ద క్లబ్కి మీరు ప్రెసిడెంట్గా ఎక్కడేమో ఎన్నుకోబడ్డారు. మరి మంచి అవకాశం ఇది, డెఫినెట్గా మంచి అవకాశం, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. మీకు డాక్టర్గా ఒక గుర్తింపు ఆల్రెడీ ఉంది సొసైటీలో. ఈ సంవత్సరం మీదైన ముద్ర ఒంగోలు లైన్ క్లబ్ మీద పడాలి. డాక్టర్ ఉమాపతి గారు చేశారు పలానా సంవత్సరం, ఈ సంవత్సరం ఇలా చేశారు ఆయన అని ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. నేను క్లబ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు చెప్పాను, ఇందాక చెప్పాను, ఒక ఐ హాస్పిటల్కి ప్లాన్ చేశాను. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్థలం కొని ప్లాన్ చేస్తే ఇవాళ అది వారానికి 10 నుంచి 15 ఆపరేషన్లు జరుగుతున్నాయి. నెల వచ్చేప్పటికీ ఒక 50 ఆపరేషన్లు, క్యాటర్డ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. జస్ట్ ఇమాజిన్ మరి ఎన్ని కోట్ల సర్వీస్ జరుగుతాయండి సంవత్సరం అయ్యేపటికి ఆలోచిస్తే. నేను అసలు ఆ రోజు చేసిన పని చిన్న పని అనిపించింది. బట్టి చిన్న కార్యక్రమం ఆ రోజు స్టార్ట్ చేసాం, ఒక పెద్దదైంది. అలాగే మా యాక్షన్ మనకు పక్కన ఊళ్ళో ఒక గుడ్డవాళ్ళ అనే క్లబ్ ఉంది. ఒక చిన్న క్లబ్ స్టార్ట్ చేశాను ఆ రోజున ప్రెసిడెంట్గా. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి దగ్గర నుంచి కూడా చక్కటి సహకారం తీసుకుని మంచి ప్రెసిడెంట్గా మంచి ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా నడుపుతామని చెప్పి సభాముఖంగా మీరు ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే? ఎస్ సార్, ఎస్ సార్. మరి వాళ్ళ పాస్ ప్రెసిడెంట్గా రాలేదు, ఆయన ఆవిడ ఒక్కసారి అందరూ కూడా కర్తావదనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఉమాపతి చౌదరి గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరీ గారిని వేదిక మీదకి వచ్చి వారు ఆశీర్వదిస్తారు. లైటింగ్ రాదు అలాగే సార్ సార్ సార్
మరి అదే సందర్భంలో ఆ రోజుల్లో మరి ఎంతో చక్కటి పరిచయాలు ఏర్పడినటువంటి మిత్రుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, మా కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మరి మిగతా మిత్రులందరికీ కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగిన పరిచయాలను మరొకసారి ఇంటర్నేషనల్ మరి గవర్నర్ గారికైనా, వైస్ గవర్నర్లకైనా, లేదా మనందరికైనా, జోన్ చైర్మన్లుగా ఉన్న వారికి కానీ, రీజియన్ చైర్మన్లుగా ఉన్న వారికి కానీ, ప్రెసిడెంట్ సెక్రటరీలకు కానీ, సెక్రటరీ లేబర్ పిల్లలు పంపుతూ ఉంటుంది. అవగాహన ఉండాలి. మిత్రులారా, మనం లైంగికంలోకి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నది కూడా మరి ఒకటి సమాజానికి ఏమన్నా చేయగలగడానికి, 2 సంవత్సరానికి 1వ తారీఖు నుంచి లైనిస్టిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ లైనిస్టిక్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ నాయకులుగా ఉన్నటువంటి మార్కెటింగ్కి చౌదరి గారు, మరి అలాగే చైర్మన్గా మన శ్రీశాంతి గారు మాత్రం ఒకటి సమాజానికి ఏమైనా చేయగలగడం, లేదా మన ఇంకొక 20 మందిని చేర్చుతానని కూడా తెలియజేశారు. 80 మందితో ఉన్నా 20 మంది కానీ 40 మంది ఏదైనా ఏ వాళ్ళంతా కూడా ఒక చక్కటి మనకి ఇమేజ్ సైకిల్ అని ఉంది, లేదు దాన్ని మెంబర్షిప్ సైకిల్ అంటాం, అదర్ సైకిల్ లైనిజంలో తీసుకోవడం జరిగింది. మరి అట్లా సమాజంలో ఉన్న నాయకుల్ని, మరి మేము అట్లాగే ఆఫీసర్స్ని అందరినీ కూడా తీసుకుంటూ లైనిజం ముందుకెళ్తూ ఉంటుంది. సలహాలు, సూచనలు అనేక రకాలుగా సమాజంలో ఉన్న లెజెండరీ పర్సన్స్ డెఫినెట్గా ఈ మధ్య వచ్చారు కాబట్టి అమెరికా నుంచి, కాబట్టి వారిని ఈరోజు మార్నింగ్ ఆయన ఇండక్షన్ చేయడం జరిగింది. మన చౌదరి గారే చేసినట్టు ఉన్నారు మార్నింగ్. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో ఉన్నారంట, ఈ క్లబ్లో కూడా మెంబర్గా ఉన్నారు. కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. సో యాక్చువల్గా ఇంతవరకు లయన్స్ క్లబ్ అంటే ఈ సోషల్ సర్వీస్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనేది మాత్రమే తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లైన్ కూడా చాలా, అంటే వయసులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ ఇక్కడ వచ్చిన నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఎవరు కూడా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ రోల్ తప్ప ఎక్కడ కూడా డిసిప్లిన్ని తప్పడం ఏం లేదన్నమాట. సో పెద్ద ఆయన చౌదరి గారు చెప్పేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ అందరూ. సార్ మంచి డిసిప్లిన్ చూశాను సార్. జనరల్గా మీటింగ్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న చిట్చాట్లు ఉంటుంటాయి, బట్ అదేమీ లేవు. ఒక మంచి డిసిప్లిన్ని ఈ క్లబ్లో, అంటే లయన్స్ క్లబ్లో ఇచ్చేయడం అనేది చాలా మంచి పరిణామం సార్. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత కాలేజెస్లో కూడా ఒక 4 years లైక్ బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీల్లో ఇటువంటి క్లబ్స్ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అనేసి అనిపించింది సార్. సో దట్ పిల్లల్లో, స్టూడెంట్స్లో ఒకటి డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే టీమ్ వర్క్, ఒక టీమ్గా ఉండి ఒక చిన్న సోషల్ సర్వీస్ ఆ టైం నుంచే ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది అనేది. ఎస్ సార్. అది అదేవిధంగా బేసికల్గా ఇక్కడికి వచ్చింది ఒక 3 లైన్స్ కోసం వచ్చాను. ఒకటి మన ఓమపతి సారు, 2 అనిల్ సారు అండ్ ప్రకాష్ సార్. సో పేరుకి తగ్గట్టుగా ఓమపతి సార్ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్, ప్రశాంతంగా ఉంటారు. సో ప్రెసిడెంట్గా తనని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈ క్లబ్ యొక్క సర్వీసెస్ ఇంకా ఎక్స్టెండ్ కావడానికి తన వంతు యొక్క రోల్ని నిర్వహిస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. అంటే 5 సంవత్సరాల తర్వాత మన లయన్స్ క్లబ్కి మనకి గెస్ట్గా పిలిచారు. నంబర్గా ఉంటారు, అది వరకు నేను నంబర్ కూడా ఈసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చారు. అయినా కూడా చాలా సంతోషం. ఈరోజు ఆల్మోస్ట్ 58th నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం, అది కూడా మన పెద్దలంతా కూడా రావటం, అదేవిధంగా ఈరోజు అధ్యక్షుడిగా మన ఉమాపతి చౌదరి గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు గౌరవనీయ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు, ఇంకా మన నాన్నమే మోహన్ రావు గారు, ఉపేంద్ర గారు, ఆర్కే చౌదరి గారు, విజయ్ చంద్ గారు, హరిప్రసాద్ గారు, నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకటే పోయినసారి కూడా చెప్పేది కూడా, ఒక క్లబ్లో
లయన్స్ క్లబ్ అవ్వచ్చు, రోటరీ క్లబ్ అవ్వచ్చు, ఏదైనా కూడా సొసైటీకి ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలి. సొసైటీలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసే విధంగా ముందుకెళ్ళినప్పుడు ప్రజల్లో ఒక మంచి విశ్వాసం వస్తుందని కూడా ఎప్పుడు చెప్తా ఉంటాం. ఈరోజు పోయినసారి వాటర్ ప్లాంట్ ఒకటి కూడా పెట్టించాం మేము ఇక్కడ గదరగొండ దగ్గర పెట్టించినట్టున్నాం. ఆ తర్వాత అలాంటి మంచి సర్వీస్ కూడా చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పూర్ పీపుల్ ఎవరెవరు బాగా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుకునేదానికి కానీ హాస్పిటల్కి కానీ ఇట్లాంటి ఏదో ఒకటి మంచి సర్వీస్ చేయండి, దాన్ని నోటీస్లో పెట్టండి. నెక్స్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఈ ఇయర్లో వీళ్ళందరూ కూడా మేము చేసాము, మన క్లబ్ నుంచి ఈ సర్వీస్ చేసాము, దీనివల్ల ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నాయి అనేది ఒక మెసేజ్ కూడా పబ్లిక్కి పంపిస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటే అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తూ, మీ క్లబ్లు ఏదైనా కూడా నేను మెంబరే కాబట్టి ఏది అవసరం ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు మళ్ళా రాష్ట్రం వచ్చింది. అది కూడా ప్రజలు మంచి మెజార్టీతోటి 164 సీట్లతోటి ఈరోజు గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. మా పూర్తి సపోర్ట్ ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ కూడా మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మన ప్రెసిడెంట్గా ఈరోజు చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా కొత్తగా ఏర్పడిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మేము 10 yearsగా ఎమ్మెల్యే గారు దాన్ని పెట్టుకుంటుండే ఎమ్మెల్యే గారు మేము 10 yearsగా లైన్స్ భవన్ కట్టడం కోసం ఒంగోలులో 57 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ లైనిజానికి మధ్య యాక్చువల్గా మదర్ క్లబ్ ప్రకాశం జిల్లాలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు యాక్చువల్గా చెప్పాలంటే నేను 2012లో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకైతే స్థలము దొరకలేదు. మీరు ప్రయత్నం చేసి ఈ టర్మ్లో మీరు మాకు సహకరించి ఒక ప్లేస్ని కనుక గవర్నమెంట్ అలాట్ చేసినట్లయితే మేమందరము చందాలు వేసుకొని బిల్డింగ్ అయితే మేము కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అందరూ కూడా చాలా మంది లక్ష ఇచ్చేవాడు చాలా మంది ఉన్నారు. కాబట్టి మాకు స్థలం ఒకటే ప్రాబ్లం అవుతా ఉంది. చాలాసార్లు ప్రయత్నం చేసాం, జరగలేదు. లాస్ట్ టైం ఒకసారి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగడం కూడా జరిగింది మోహన్ రావు మాస్టర్ గారు. ఆ రోజు కూడా మీరు చూస్తామన్నారు. బట్ అది అనివార్య కారణం వల్ల మనకి జరగలేదు. బట్ మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైనా సరే మాకు ఒక స్థలం ఏర్పాటు చేస్తే లైన్స్ భవన్ ఒకటి కట్టేసి అన్ని లైన్స్ మీటింగ్లో మనం అంటే లైన్స్ క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు కాదు, టోటల్ ఒంగోలు టౌన్కి మనం వచ్చినట్లయితే టౌన్లో ఉండే 9 క్లబ్లు కూడా ఎప్పుడు ఇన్స్టలేషన్ అయినా ఏ కార్యక్రమం ఏ సర్వీస్ కార్యక్రమం అందులోనే చేసేటట్టుగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఆ సందర్భంగా అదొకటి చేయగలరని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను ఈ జిల్లాకి గవర్నర్ కాబోతున్నాను. ఒక ప్రయత్నం కూడా నేను కూడా ఒక సైట్ గురించి ఒక ప్రయత్నం చేయబోతున్నాను. ఒకవేళ అది సక్సెస్ అయితే డెఫినెట్లీ, లేదంటే మీరు మాత్రం మాకు అవకాశాన్ని కల్పించినట్లయితే డెఫినెట్ గా ఒక మన చరిత్రలో మిగిలేటట్టుగా మనం ఈ టెన్యూర్లో చేశారు అన్న చరిత్ర మనకి మిగులుతుందండి. దాన్ని కొంచెం అవకాశం ఉంటే మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా అది మాత్రం మాకు చేసి పెట్టాలని ఆశిస్తున్నాం సార్ యాజ్ ఎ లైన్ మెంబర్. ఇప్పుడే 10 days అయింది, మన ఓట్ అయిపోయి 1 week అయింది. కాబట్టి ఉండే పరిస్థితులు ఏమో మీ అందరికి కూడా తెలుసు. అది ఏ సైట్ ఉన్నాయి, ఏ సైట్లో కబ్జాలు జరిగినాయి, ఏదైనా రిజిస్ట్రేషన్ మారినాయి, ఇవన్నీ కూడా కూర్చోవాలి. ఒకసారి పరిశీలన చేస్తాం. అవును, ఇద్దాం. కాస్ట్ కూడా పెరిగినాయి. ఇప్పుడు మన వేసిన రోడ్లకి ఇవాళ 50,000 ఉండేది, ఇలా 5 లక్షలు 6 లక్షలు చెప్తున్నారు. రేట్లు ఏమో అట్లా పెరిగిపోయి ఉంటాయి. గవర్నమెంట్ అయినా కూడా దాని మార్కెట్ వాల్యూ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన సపోర్ట్ మనం చేద్దాం. కాకపోతే ఎవరెవరి 200 కేసులు దాకా మన ఈ కబ్జాలు ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కొంచెం సార్ట్అవుట్ చేస్తాను. 2 months 3 months తర్వాత ఒకసారి కూర్చుందాం, మళ్ళా కూడా చూసి ప్రకారంగా చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ.
ఇనాగ్రేషన్ ప్రోగ్రాంకు చేసిన వేదిక మీద ఉన్న పెద్దరాజు మహారాజులకు, అలాగే ఈ ప్రోగ్రామ్స్కి చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కు, నాన్ మెంబర్స్కు అందరికీ నా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ క్లబ్లో చాలామంది సీనియర్స్ ఉన్నప్పటికీ ఎంతో అనుభవం ఉన్న మెంబర్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్న విద్యావేత్తలు ఉన్నారు. సో అయినప్పటికీ చిన్నవాడినైనా నాకు ఈ గురుతర బాధ్యతను అప్పగించిన ప్రసాద్ గారికి, గారికి అండ్ మిగతా సీనియర్ లయన్స్ మెంబర్స్కి నా కృతజ్ఞతలు అండి. సో ఇంకొక ప్రెసిడెంట్ అనేది ఒక పోస్ట్గా కాకుండా ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. సో నాకన్నా ముందు డాక్టర్ ప్రకాష్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్. సో ఇన్ ఆర్థోపెడిక్స్. సో ఎంతో ఇన్స్పిరేషన్గా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో ఆ యాక్టివిటీస్ను కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. సో అలాగే మానవ సేవయే మాధవ సేవ అన్న నానుడికి సో ఈ ప్లాట్ఫామ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నా ఉద్దేశం. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను కామన్ మ్యాన్కు, సో నా తోటి పర్సన్స్కు సో నేను నా శక్తి కొద్ది ఎంత చేయగలుగుతానో అంత చేస్తానని సో ఈ ప్రెసిడెంట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ జనార్దన్ గారు, అడిషనల్ ఎస్పీ సార్ ఇక్కడే ఉన్నారు. సో సార్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్లేసు ప్లస్ కోఆపరేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో సార్ ఇస్తానని చెప్పడం కూడా చాలా ఆనందదాయకం. సో ఈ అకేషన్లో ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ యాజ్ ఎ ఆర్థోపెడిషియన్. సో ఐ వుడ్ లైక్ టు ప్రామిస్ వన్ ఫ్యాక్ట్ దట్ సో ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ లిప్స్కు, స్ప్లిట్స్, బ్రేసెస్కు చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ క్లబ్ తరఫు నుంచి నేను సీనియర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నీడీ పీపుల్ ఎవరైనా యాంప్యూటీ పేషెంట్స్ కావచ్చు, సెరెబ్రల్ పాలసీ చైల్డ్స్ కావచ్చు, లేకపోతే ఎనీ బ్రేస్ సపోర్ట్స్ ఉన్న వాళ్ళు, సో ఎంతోమంది ఉదాత్త హృదయం ఉన్న దాతలు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో సో ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ను మెటీరియలైజ్ చేయడానికి నేను డిసైడ్ చేశానండి. సో దీనికి అందరికీ మీ సహాయ సహకారాలు నాకు కావాలని, సో ఉంటాయని ఆశిస్తున్నాను. క్లబ్లకు కొత్త క్లబ్లు స్థాపించడానికి ప్రయత్నం చేసిన ఈ క్లబ్కు నిజంగా కొత్త లీడర్షిప్ గివ్ ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అని నేను భావిస్తున్నా. ద న్యూ లీడర్షిప్ లాస్ట్ ఇయర్ కూడా చూసిన డాక్టర్ గారు, మన ప్రకాష్ గారు ఉన్నారు, అనదర్ ఉమాపతి నాయుడు గారు వచ్చారు. ఈరోజు కొత్తగా అనదర్ న్యూ డాక్టర్స్ indoctrinated as line members. I think this club is going to have good leadership in future. ఇప్పుడున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ లైనిజంలో కాదు, సొసైటీలో కూడా ఏంటంటే గతంలో మేబీ ఒక 50-60 years బ్యాక్ ఏదో వాలంటీర్ ఆర్గనైజేషన్ అంటే లయన్స్ క్లబ్స్, రోటరీ అనే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ కూడా వచ్చి ద రిలవెన్స్ ఆఫ్ ది ఎన్జిఓస్ లైక్ లయన్స్ అండ్ రోటరీ హస్ కమ్ డౌన్. ఇట్స్ ద బిగ్గెస్ట్. 7 సంవత్సరాల చరిత్ర కలిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలులో నేను మెంబర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అట్లాగే మీ అందరి సహకారంతో రాబోయే సంవత్సరంలో జిల్లా గవర్నర్గా ముందుకు రాబోతున్నాను. అందుకు మరొకసారి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లైనర్ల గురించి మన గవర్నర్ గారు కానీ, చౌదరి గారు కానీ అందరూ చెప్పారు, అందరూ విన్నారు. మళ్ళీ అదే చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన మల్టిపుల్ నుంచి వచ్చినటువంటి లీడర్స్ ఏఆర్కే చౌదరి గారు, అలాగే ఉపేంద్ర గారు,
మల్టిపుల్ అంటే వాడుక భాషలో చెప్పాలంటే మన స్టేట్ లీడర్స్ అన్నమాట. వాళ్ళకి అసలు ఈ జూలై నెల 4-5 వారాలు, అట్లాగే ఆగస్టులో ఒక 2-3 వారాలు, 7 వారాల పాటు, జూలై స్టార్ట్ అయితే 7 వారాల పాటు వాళ్ళకి అసలు కాల్ షీటే దొరకదు, వాళ్ళ కాల్ షీట్ వరకు దొరకదు. అటువంటిది మనము అడిగిన వెంటనే వాళ్ళు కాదనకుండా మనకి గెస్ట్లుగా, ఇన్స్పిరేషన్ ఆఫీసర్స్గా వచ్చినందుకు ముఖ్యంగా మా క్లబ్ తరపు నుంచి వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి యాక్చువల్గా గుడివాడలో ప్రోగ్రాం ఉంది. గుడివాడలో ప్రోగ్రాం ఉన్నప్పటికీ వాళ్ళు రాలేమని చెప్పారు. కానీ మన మాటను మన్నించి తప్పనిసరిగా రావాల్సిందే అని అడిగినప్పుడు, బ్రదర్ మీకోసం 100% వస్తాము, ఒంగోలు అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, డెఫినెట్గా వస్తామని చెప్పి వాళ్ళు గుడివాడలో 2-3 గంటల దాకా ఆ ప్రోగ్రాం చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఒంగోలుకి రావడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మన డాక్టర్ ఉమాపతి చౌదరి గారు అండ్ టీం మనందరూ కూడా చక్కగా మన కార్యక్రమాలన్నింటినీ నిర్వహించాలని, డాక్టర్ గారు కాబట్టి ఒక 4-5 మెడికల్ క్యాంపులు ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా సర్వీస్ కార్యక్రమాలన్నింటినీ చేసి ఈ సంవత్సరం మనం జిల్లా లెవెల్లో ముందుకెళ్లాలని, జిల్లా లెవెల్లో మొదటి స్థానాన్ని సంపాదించాలని వారికి నా సహాయ సహకారాలు యాజ్ ఎ గవర్నర్గా ఎప్పుడు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారిని తప్పనిసరిగా ఆ దిశలో ప్రయాణం చేయవలసిందిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒంగోలు లయన్స్ క్లబ్ తరఫున 58th ఇన్స్టలేషన్ ప్రోగ్రాంకు విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అట్లాగే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు సార్ గారికి, సో లయన్ సీనియర్ మెంబర్స్కు అండ్ లయన్ మెంబర్స్కు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలండి. నా ప్రెసిడెంట్ టెన్యూర్లో సో కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేద్దామనే ప్లాన్ చేస్తున్నాము. రొటీన్గా మెడికల్ క్యాంప్స్తో పాటుగా, సో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా కొన్ని పర్మనెంట్గా యూటిలైజేషన్కి వచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచిస్తున్నామండి. ఇట్స్ లైక్ రిహాబిలిటేషన్ సెంటర్, ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. సో ఒంగోలు ప్రాంతంలో ఎవరికైనా లింబ్ డ్యామేజ్ కావడం కానీ, లింబ్కి అవయవాలకు సపోర్ట్ కావాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకు జైపూర్ ఫుట్ కానీ, శాజ్ ఫుట్ కానీ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దాన్ని దాతల సహాయంతో సో అందరికీ తక్కువ ఖర్చులో కానీ లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కానీ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే వేరియస్ సర్వీస్ యాక్టివిటీస్ను ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో దీనికి అందరి సహాయ సహకారాలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను.